గుంతకల్లో ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఆటవాళ్ళు ఈ రౌడీజం కనిపిస్తుంటుంది. ఆ రౌడీజం ఎలా కంట్రోల్ చేశారు? సర్వేలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేయడము, వాడి జీవన విధానం ఏమి, వాడు ఇప్పట్లో ఏమైనా సడన్గా డబ్బు తీసుకొస్తున్నాడా, లేదు వాడు సడన్గా వాడి లైఫ్ స్టైల్ మారిందా, ఏమైనా పర్చేస్ చేసినాడా, కారు కొన్నాడా, బండి కొన్నాడా, వాడి మీద కొంచెం సరైన నిఘా పెట్టినట్లయితే వాడు ఏం చేస్తున్నాడో మనకు మూమెంట్ తెలిసిపోతుంది సార్. మోర్ ఓవర్ వాళ్ళ టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ని వాళ్ళని వెరిఫై చేసుకుంటూ పోతే మనం వాళ్ళని సరిగ్గా మనం మానిటర్ చేయొచ్చు సార్. అంటే రౌడీజం కంట్రోల్ అయిందంటారు? కంట్రోల్ 100% కంట్రోల్ అయింది. ఓకే, ఇక్కడ ఒక క్రిమినల్ ఉంటారు, జేమ్స్ అనుకుంటా అని పేరు. అవును, ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డా? 100% ఎదురుపడ్డాడు సార్. అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది గుంతకల్ వన్ టౌన్లో. ఒకసారి నాకు బాగా గుర్తుంది, ఎస్బీఐ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అతని సస్పెక్ట్ షీట్ని అప్డేట్ చేయాలని చెప్పేసి, ఫింగర్ ప్రింట్స్ కావాలని చెప్పేసి అంటే అతని గురించి ఆరాధిస్తే కోర్టుకు వచ్చారు వాయిదాకి. సో నాకు ఇన్పుట్ వచ్చింది, వెంటనే అతను తీసుకొచ్చి ఇమ్మీడియట్గా సస్పెక్ట్ షీట్స్లో ఫింగర్ ప్రింట్ పెట్టేటప్పుడు ఇష్యూ చేశాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నువ్వు సస్పెక్ట్ షీట్వి, రౌడీ షీట్వి నువ్వు సంతకం పెట్టాల్సిందే, వేలుముద్ర వేయాల్సిందే. సో పోలీస్ డ్యూటీ పోలీస్, అంతే. వేశాడు కామ్గా, తన డ్యూటీ తను చేసుకుని, మా డ్యూటీ మేము చేసాం, తన పని చేసుకుంటాం. ఆయన ఆలోచన ఎక్కడండి అసలు? అంతా నటోరియస్కి ఎందుకు తయారయ్యాడు? సార్ నోటోరియస్గా కావడానికి మేబీ పరిచయాలు, మేబీ ఫైనాన్షియల్ విషయాలు, లేదా అతనుకున్న అంటే ఏమవుతుంది అనేది ఏమన్నా ధీమా ఉండొచ్చు. కానీ ఆయనకి చాలామంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ పరిచయాలు ఉన్నాయి, మీకు ఇప్పుడు ఇబ్బంది పడలేదా? లేదు సార్, అట్లా ఏమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే సార్ నా జ్యూరిస్డిక్షన్ నాకు ఉంటుంది, నా లైన్ నాకు ఉంటుంది, నా లైన్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు. చాలా మందితో వాళ్ళకి సంబంధాలు ఉండేవి కదా ఇంకా? సార్ అది అన్నారు, అది ఓకే. తర్వాత గుంతకల్ ఉండి సార్ గుంతకల్ వన్ టౌన్ నుంచి నేరుగా నేను ట్రాఫిక్ వెళ్ళాను, ఏపీ మన అనంతపూర్ ట్రాఫిక్కి. ఓకే, అక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్. ఆ డ్యూటీ చేసే క్రమంలో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది అక్కడ. దెన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత పోతుకుంటా ధర్మవరం రూరల్ అనంతపురం ట్రాఫిక్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? ఎందుకంటే అక్కడ చాలామంది హెల్మెట్ పెట్టుకోరు. అవును సార్, రాంగ్ రూట్లో వస్తారు. ట్రాఫిక్ సెన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. అబ్సల్యూట్లీ. వాళ్ళని ఎలా మీరు ఎడ్యుకేట్ చేశారా? అంటే ట్రాఫిక్లో 3 కనిపిస్తాయి, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఇంకోటి ఈ వస్తుంది. ఆ 3 ఈలో ఏది మీకు ఇష్టం? మెయిన్ ఎడ్యుకేషనే సార్. ట్రాఫిక్లో మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తే పోలీస్కి ఆపోజిటే మాట్లాడతారు కానీ ఎవరు ఫేవర్గా అయితే మాట్లాడరు. ఎన్ఫోర్స్మెంట్కి పబ్లిక్ ఎవరికి నచ్చదు. ఇంజనీరింగ్ అబ్సల్యూట్లీ. ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 3 ఈలు మనకి ట్రాఫిక్లో. అయితే మేము ఎక్కువ ఫోకస్ చేస్తే ఎడ్యుకేషనే సార్. ఎడ్యుకేషనే లైక్ చేస్తారు పబ్లిక్. అరే పోలీసు వాళ్ళు అంతా చెప్తున్నారు, వాళ్ళు మన మంచి కోసంగా చెప్పేది అన్నట్టు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు పోలీస్ చెప్పేది. ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి మమ్మల్ని విలన్స్ మాది చూస్తారు, మా డబ్బులన్నీ వీళ్ళు దోచేసుకుంటున్నారు, అది ఇది చేస్తున్నారని. కానీ అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే చట్టము లా మేకర్స్ ఆల్రెడీ లెజిస్లేషన్లో చేశారు, వీఆర్ ద ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాము. అక్కడ ఇంజనీరింగ్ మీది సంబంధం కాదు, ఇంజనీరింగ్ మాకు సంబంధం. ఇప్పుడు అనంతపూర్లో క్లాక్ టవర్ లాంటి ఏరియాలో రాంగ్ రూట్లో వస్తుంటారండి. రైట్ రూట్లో వచ్చిన వ్యక్తికి రాంగ్ రూట్లో వచ్చే వ్యక్తికి డాష్ ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును సార్. కానీ అవతల వ్యక్తే ఎక్కువగా డామినేట్ చేస్తుంటాడు రాంగ్ రూట్లో వచ్చి. అటువంటి ఏమైనా ఎదురుపడ్డాయి మీకు? చాలా ఎదురుపడ్డాయి సార్. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకా అది మాకు పెద్ద యుద్ధం లాంటిది అనమాట. నైట్ కరెక్ట్గా 9:30, 10 అవర్స్లో మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వెహికల్ని సీజ్ చేసే క్రమంలో ఆ డ్రంక్ చేసిన పర్సన్స్ ఇష్టానుసారం మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడు, నీ సంగతి చూస్తాము, నేను ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇవన్నీ జరుగుతుంటాయి సార్. అటువంటి సంఘటన గుర్తుందా చెప్పండి? చాలా ఉన్నాయి సార్. అబ్బా అలాంటి సంఘటనలు మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే మాకు టాస్క్. ఇంకా అలాంటి వాళ్ళు 10 మంది తారసపడుతుంటారు. మేము ఎలా అయిపోయినామంటే సార్ న్యూట్రల్ అయిపోయాము. ఇక వాళ్ళతో ఎందుకు ఆర్గ్యూ చేయాలి అనవసరంగా? ఇప్పుడు వాడు డ్రంక్ అండ్ స్టైల్లో ఉన్నాడు, వాడి మైండే వాడి కంట్రోల్ లేదు. వాన్ మైండ్లో కంట్రోల్ లేనప్పుడు నేను పోయి వాన్ మైండ్లో ఎందుకు దూరాలి? సో బెటర్ విని మన ప్రాసెస్ ఏదో కంప్లీట్ చేసుకోవడం. కరెక్టే సార్. ఈ ప్రాసెస్ జరిగే టైంలో వాడు ఇరిటేట్ చేస్తుంటాడు మనం. ఇక్కడ పేషెన్స్. మార్నింగ్ నుంచి ఉదయం వస్తే డ్యూటీకి సాయంత్రం వరకు ఉంటారు. అవును సార్. ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కొంచెం అడిషనల్ డ్యూటీ అది. అవును సార్. మధ్యలో 2 గంటలు గ్యాప్ ఇచ్చిన మీరు మీ మైండ్ కంట్రోల్ తెచ్చుకున్నా ఆయన ఇరిటేషన్ చేసే ముందు ఒక్కోసారి బ్రేక్ అవుతుంటుంది. అటువంటిప్పుడు మీరు ఏమైనా? ఉంటుంది సార్. అలాంటప్పుడు కొద్దిగా ఇప్పుడు కొట్టే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మాకు అప్పుడు బాడీ ఓన్ కెమెరాస్ అనేవి ఉండేటివి. ఆ బాడీ ఓన్ కెమెరాస్లో ప్రతిదీ రికార్డ్ అయ్యేది. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ పోయేటప్పుడు కూడా మేము బాడీ ఓన్ కెమెరాస్ వేసుకొని పోయేటోళ్ళం ట్రాఫిక్లో. సో మాకు కూడా ఎవిడెన్స్ అది, వాడు ఎట్లా బిహేవ్ చేస్తుంటారా. అది రొటీన్ సార్. ఇంకా అది రొటీన్ సిలబస్. ఇది ఈవెన్ చలాన్ వేస్తేనే ఫోన్లు చేస్తున్నారు. 130 రూపాయలు చలాన్ వేస్తేనే ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అనే పరిస్థితి ఉంది అనమాట. అప్పుడు మేము చెప్తుంటే మీ లా చేసిందే వాళ్ళు రవి, వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం అన్నట్టు మేము కన్విన్స్ చేసుకుంటూ పోయేటాం అనమాట.
ఇక్కడ తాగే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లో అమ్మాయిలు కూడా దొరుకుతారా ఒక అబ్బాయిలు? తక్కువ సార్, చాలా తక్కువ. అంత అడ్వాన్స్గా ఏం లేదు ఇక్కడ. ఎక్కువ మెన్నే మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ దొరికేది. అచ్చా. అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చాను? ట్రాఫిక్ తర్వాత అనంతపూర్ ట్రాఫిక్ తర్వాత నేరుగా నాకు పోతుకుంటే అవకాశం ఇచ్చారు సార్. అప్పుడు జీవీజీ అశోక్ కుమార్ సార్ ఉండే మనకి ఎలక్షన్ టైంలో. సార్ అప్పుడు పిలిపించి ట్రాఫిక్ నుంచి నువ్వు బెటర్ గో టు పోతుకుంటా అన్నాడు సార్. పోతుకుంటా అప్పటికి ఎవరు సుముఖంగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకు? 3 monthsలో ఎలక్షన్ అనమాట. అచ్చా. 2019 3 monthsకి ముందు ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్కి అక్కడ ఫ్యాక్షన్ దగ్గర 7 to 8 విలేజెస్ భయంకరమైన ఫ్యాక్షన్ అక్కడ. మన ధర్మవరం రూరల్, అది ధర్మవరం రూరల్ స్టేషన్ సర్కిల్ పోతుకుంటా అంటారు దాన్ని. ఆ పోతుకుంటా స్టేషన్ కింద 8 విలేజెస్, వెరీ కాంప్లికేటెడ్ విలేజెస్. అవి బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విలేజెస్ అనమాట. అవి అక్కడికి పోవాలంటే ఎస్ఐస్ కొద్దిగా ఎలక్షన్ టైంలో మాకెందుకు రిస్క్ అన్నట్టుగా ఆలోచించేవాళ్ళు సార్. కానీ మేము అట్లా అనుకోలేదు, ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈవెన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే ఎలక్షన్ సార్ 2019 ఎలక్షన్ పెద్ద టాస్క్. 2019 జస్ట్ 3 months ముందర ఒక ఎస్ఐ పోయి అక్కడ ఊర్లలో తిరగడము, లేదా ఆ టోపోగ్రఫీ అంతా అర్థం చేసుకోవడము, ఇదంతా టైం బీయింగ్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఆ ప్రాంతంలో మీరు చెప్పారు బ్యాడ్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు. మీకు ఏరియా డామినేషన్ ఎంత టైం పట్టిందండి ఇక్కడ? సార్ ఏరియాకి డామినేషన్ ఫ్యామిలీ మేము ఇక్కడే పెట్టేవాళ్ళం సార్. అప్పుడు గుంతకల్ ఇక్కడే ఫ్యామిలీ పెట్టాను. నేను మాత్రం అక్కడే పనిచేశాను కాబట్టి నాకు ఎక్కువ టైం దొరికింది. సో ఫ్యామిలీ నా దగ్గర లేరు కాబట్టి నేను ఎక్కువ యాక్సెస్ చేయడం వల్ల 2.5 months ఖచ్చితంగా పడుతుంది సార్ ఒక ఏరియా మీద గ్రిప్ తెచ్చుకోవాలంటే. కానీ మీరు వెళ్తారు ప్రతి గ్రామంకి టచ్ చేస్తుంటారు. ఆల్రెడీ మీలాంటి ఎస్ఎల్ చాలా మంది చూస్తుంటారు అక్కడ. వచ్చాడు పోతాడు అనుకున్నారా, లేదు మీ బ్యాక్గ్రౌండ్ తెలిసి జాగ్రత్తగా ఉన్నారా? అట్లేం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి నేను కొత్త వ్యక్తినే, వాళ్ళకి 100% నేను కొత్త వ్యక్తిని. నేను ఎలా చేస్తాను ఆ టైంలో అనేది డిపెండ్స్ ఆన్ మీ. అండ్ నా ఐడియాలజీ ఏందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్టేషన్కి వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు సార్ ఎస్ఐ గారు, ఊర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ షీటర్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని చక్కగా చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సార్ పోలీస్. ఓకే. పోతుకుంట్లో మీకు ట్రబుల్ మాంగర్స్ ఎవరండి? ఎంతమంది? చాలా మంది ఉన్నారు సార్. రౌడీ షీటర్స్ దాదాపు 80 నుంచి 90 మంది దాకా షీట్స్ ఉన్నాయి. వెరీ నోటోరియస్ జ్యూరిస్డిక్షన్ అది. అక్కడ గతంలో అంతే సార్, బాంబులు వేసుకునేది, ఒక్కొక్కరు మర్డర్ జరిగితే ముగ్గురిని చంపడము, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని చోట్ల కామరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ దగ్గర స్టేట్ ఇష్యూ అయింది అది. తర్వాత రాయల్ చెరువు అనే చోట 2004 ఎలక్షన్స్ టైంలో అక్కడ ముగ్గురిని చంపారు. సిసి కొత్తకోట అని ఒక విలేజ్ ఉంది, అక్కడ 7 మందిని చంపారు. అట్లా చాలా రకరకాల సార్ అటువంటి బ్యాడ్ ఫెలోస్ని అనంతపూర్లో గతంలో పనిచేసిన ఒక ఎస్పీ ఉదయం లేచిన వెంటనే బ్యాడ్ ఫెలోకి కళ్ళ ముందు పోలీసులు కనబడాలి అని నేను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించేవారు. సూపర్ సార్. దాని ఇంపాక్ట్ ఉంది కాబట్టే ఇప్పుడు పోలీసింగ్ ఈ మాత్రమే జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ నడుస్తుంది. 100% ఉంటుంది సార్. ఆ భయమే నడిపిస్తుంది సార్. 100% బాగా చేస్తారు సార్ ఆఫీసర్స్ అందరూ. వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ సార్. ఇప్పుడు చేశారు, చాలామంది కూడా అదే పంతాలోనే ఉన్నారు. బట్ ఇప్పుడు అదే ఇందాక మనం మాట్లాడుకున్న అవేర్నెస్ కొద్దిగా ఎక్కువ రావడం, ఫ్రెండ్లీ పోలీసింగ్స్, ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మా ఐడియాలజీ కూడా డిఫరెంట్గా మార్చుకున్నాం సార్. ఓకే. అక్కడ పోతుకుంట తర్వాత అంటే సో పోతుకుంట తర్వాత అంటే ఎలక్షన్ టైంలో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు? ఎలక్షన్ టైంలో ఏం లేదు కానీ సార్, అక్కడ కూడా క్లాసిక్ కేసు ఒకటి, మంచి కేసు సార్. 2019-20 పీరియడ్లో బాబ్జాన్ అని ఒక అఫెండర్ని పడుతుంది. ఫ్రెష్గా అతను ఏం చేస్తాడంటే సార్, వాటర్లో ఒక బాడీ తేలుతూ ఉంది, సగం బాడీ అంతా మునిగిపోయింది, కాళ్ళు ఒకటి పైకి లేచాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక డెడ్ బాడీ నీళ్ళలో ఉంది అని చెప్పేసి. ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళాము. చూస్తే ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. ఆ ఐడెంటిఫై చేసిన పర్సన్ ఎవరు చెప్పిండొచ్చు అని చేస్తే ఈ వ్యక్తి బయటపడ్డాడు. ఇక్కడ ట్విస్టింగ్ ఏమిటో సార్, అది నార్మల్, అది ట్రేస్ చేయడము పట్టుకోవడం నార్మల్. వాడిని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మేము నైట్ కూర్చున్నప్పుడు కొత్త విషయాలు బయటపడ్డాయి. ఏమో కొత్త విషయాలు అంటే సార్, 2019లో ఫ్రెష్ మర్డర్లో మేము తీసుకొచ్చాము అతన్ని. కానీ వాడు మేము ఇంట్రాగేషన్ చేసే పద్ధతిలో 2010లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు, 2015లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు. ఒక ఆశ్చర్యం ఏమంటే సార్, 2010లో మర్డర్ చేసిన వ్యక్తి యొక్క మిస్సింగ్ కేసు లేదు, మర్డర్ కేసు లేదు. అయ్యో. బాడీ ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటి బాడీని మేము పొలాల నుంచి బయటికి తీసాం. అప్పటికీ ఉంది, డీకంపోజ్, హై డీకంపోజ్డ్, ఓన్లీ బోన్స్ ఉన్నాయి, వెంట్రుకలు అక్కడక్కడ ఉన్నాయి. ఆ బాడీని మేము 2010 సంబంధించిన బాడీని బయటికి తీసాం. 2019 అంటే దగ్గర 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీని బయటికి తీయాల్సి వచ్చింది. చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీ బయటికి తీయాల్సి. ఆయన ఎవరండి చనిపోయిన వ్యక్తి? ఎవరు? అతను వచ్చేసి అక్కడే సార్, వాడు ఈ ముద్దాయికి కో అఫెండర్ ఒకప్పుడు. వీళ్ళని రాయదుర్గంలో ఆటోలు టైర్లు దొంగతనం చేసే కేసులో పట్టుకుంటే ఫస్ట్ చనిపోయిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకున్నప్పుడు వాడు వీని పేరు చెప్పినాడని చెప్పేసి వీని తీసుకుపోయి మర్డర్ చేసినారు.